జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చిన్నికి డ్రెస్ సరిపోతుందో లేదో సేఫ్ సైడ్ కి ఇంకో డ్రెస్ తీసుకెళ్తా. బుజ్జి, అమ్మా రెడీ అయ్యవా? టిఫిన్ బాక్స్. ఇంకో 2 దోశలు వేయమ్మా. సరే. కాదు, రోజు ఇచ్చిన బాక్సే మిగులుస్తావు. ఈరోజు ఎక్స్ట్రా అడుగుతున్నావేంటి? అది మొన్నటి నుంచి ఆకలి బాగా వేస్తుందమ్మా. మరి నిన్న రాత్రి సరిగ్గా తినలేదు. అదే కదా నేను అనుకోవడం. ఇది ఇంకెవరికైనా అనుకుంటా కదా. ఎవరికో చెప్పొచ్చు కదా. మేమేమైనా అంటామా? నీతో అమ్మ ఫ్రెండ్ గానే కదా ఉంటుంది. నాకే అమ్మా, రాత్రి సరిగ్గా తినలేదుగా, ఆకలేస్తుంది. మరి తినేసి వెళ్ళొచ్చు కదా. టైం అయిపోతుందమ్మా, అక్కడే తింటాను. బుజ్జి, వెళ్దామా? పద నాన్న, ఐఎమ్ రెడీ. బాయ్ అమ్మా. బాయ్ నాన్నమ్మ. యోయా, ఏంటయ్యా ప్లాను? అందరూ వెళ్ళిపోయాక లోపలికి దూరి ఇంకెక్కడన్నా సీక్రెట్ ప్లేస్లో చిన్నిని దాచారేమో కనిపెడదామని. ఓకే ఓకే, వస్తున్నారయ్యో. చిన్ని స్కూల్కి వచ్చుండదమ్మా. లేదంటే ఇంతగా అడుగుతున్నా బొజ్జి చెప్పకుండా ఉంటుందా? ఏమైందమ్మా? ఏం లేదు నాన్న. బాయ్ నాన్నమ్మ. అత్తయ్య గారు, బుజ్జి ఇంకో డ్రెస్ తీసుకెళ్తుందంటే అది చిన్నికి అయి ఉంటుంది. డ్రాయింగ్ కాంపిటీషన్కి చిన్ని కూడా వస్తున్నట్టుంది. అవునమ్మా, అలానే ఉంది. మరి బుజ్జి ఎందుకు చెప్పట్లేదు? చెప్పదని అర్థమైపోయింది కదా అత్తయ్య గారు. మనం కూడా దాన్ని అడగకుండానే స్కూల్కి వెళ్దాం. పదండి. యోయా, వీళ్ళు కూడా వెళ్ళిపోయారయ్యా. ఇంట్లోకి దూరదాం పదా. వస్తే తింగరదానా, బుజ్జి బ్యాగ్లో నుంచి పడిన డ్రెస్సును చూసి ఇంట్లోకి వెళ్తామంటావంటే అది స్కూల్కే వస్తుందనుకుంటా. అక్కడికే వెళ్ళి చిన్నీని పట్టుకొని DNA టెస్ట్ అని గోల చేసి ఆస్తి మనకే వచ్చేలా చేసుకుందాం. చూసిన డ్రెస్ గుర్తుంది కదా, బాగా గుర్తుపెట్టుకో. నేను గుర్తు పెట్టుకుంటాను కానీ పద పద. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.